Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, SMR Holdings, Giridhari Constructions, Pranava Group, Nikila Constructions and Developers, Radhe Constructions, Primark Projects, JSR Group Sun City Infra Developers, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. రియాలిటీ సెక్టార్ కు అన్ని వైపులా పాజిటివ్ సైన్స్ కనిపిస్తున్న తరుణంలో మీ ఇంటిల్లిపాదికి నచ్చే డ్రీమ్ హౌస్ కొనాలని అనుకున్న ఫ్యూచర్ ఓరియంటేషన్ తో రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నా ఇది సరైన సమయం. ఈ విషయంలో మీకు మార్గనిర్దేశం చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. తెలంగాణ వ్యాప్తంగా నచ్చిన ఏరియాల్లో మెచ్చిన ఎమ్యూనిటీస్ తో సూటబుల్ బడ్జెట్ లో అన్ని రకాల అప్రూవల్స్ తో ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడున్నాయి, అందుకోసం తెగ కష్టపడాల్సిన పని లేదు. హైదరాబాద్ రియాలిటీ రంగంలో మీకు కావాల్సిన ప్రాపర్టీల కోసం సరైన సమాచారం కావాలంటే దీనికో చక్కటి వేదిక ఉంది. అదే www.naredukutelangana.com వెబ్సైట్. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టుల విశేషాలు ఎప్పటికప్పుడు నారెడ్కో ఆన్లైన్ లో ఉంచుతుంది. ఈ వెబ్సైట్ సందర్శిస్తే 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. భవన నిర్మాణ అనుమతులు పొందడం మరింత సులభతరం చేసేలాగా తెలంగాణ ప్రభుత్వం నూతన విధానాన్ని అభివృద్ధి చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా బిల్డ్ నౌ వ్యవస్థ డెవలప్ చేసింది. లేఅవుట్స్, బిల్డింగ్ ప్లాన్స్, అప్రూవల్స్ కోసం వివిధ పోర్టల్స్ మారే పని లేకుండా అనుమతి ప్రక్రియ మొత్తం ఒకే చోట కంప్లీట్ చేసుకోగలిగే సింగిల్ విండో ఇంటర్ఫేస్ ఇది. బిల్డ్ నౌ అప్లికేషన్ ను ఈ గురువారం రవీంద్ర భారతిలో అట్టహాసంగా ప్రారంభించారు. I request Honorable CM to launch the Build Now portal. మీ ముందు ఒక కొత్త ప్రోడక్ట్ తీసుకురాబోతున్నాము, బిల్డ్ నౌ అనేటువంటి ప్రోడక్ట్. ఇప్పుడున్నటువంటి వ్యవస్థలు ఏదైతే ఆన్లైన్ వ్యవస్థలు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని తొలగించి పట్టణీకరణను మరియు బిల్డింగ్ పర్మిషన్స్ సామాన్య ప్రజలకు కానీ, రియల్ ఎస్టేట్ ఏజెన్సీస్ కానీ, డెవలపర్స్ కానీ ఇచ్చేటువంటి వ్యవస్థను అతి ఫాస్ట్గాను ఎటువంటి మాన్యువల్ ఇంటర్వెన్షన్స్ లేకుండా ఇప్పుడు మనం తీసుకొచ్చినటువంటి వ్యవస్థ మన భారతదేశంలోని అత్యంత ఫాస్ట్ స్పీడ్గా నడిచేటువంటి వ్యవస్థ ఇది. ఇంతకుముందు 2 నెలలు పట్టేది సార్, ఇప్పుడు కనీసం 4-5 నిమిషాల్లో దాన్ని స్క్రూటినైజ్ చేయగలుగుతున్నాం సార్. బిల్డ్ నౌ అప్లికేషన్ రాకతో వచ్చే మార్పులు, అప్లికేషన్ ను సమర్థవంతంగా వినియోగించుకోవడం గురించి, అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై క్రెడై హైదరాబాద్ ప్రెసిడెంట్ వి రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. తెలంగాణ రాష్ట్రం కొత్తగా అవతరించిన తర్వాత 1,00,000 కోట్ల బడ్జెట్ అనిపించినప్పుడు ఒక గొప్ప ఫిగర్ అనిపించేది. అదే ఈ సంవత్సరం 3 లక్షల కోట్ల పైచిలకు అలొకేషన్ చేసినప్పుడు అది చాలా వరకు తెలంగాణ రాష్ట్రానికి ఇంకా ముందుకు వెళ్లే దిశ లోపల చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుందని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఈ ఫ్యూచర్ సిటీ అనౌన్స్మెంట్ అయితేమి, మూసీ రివర్ అనౌన్స్మెంట్ అయితేమి, తర్వాత మెట్రో రైల్ ఎక్స్పాన్షన్ అయితేమి, ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఓవరాల్ గా మా ఇండస్ట్రీకి దోహదపడే విధంగా కూడా గవర్నమెంట్ వైపు నుంచి కూడా టైం టు టైం ప్రాపర్ డెసిషన్స్ తోటి ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని మా ఆశ. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరించిన బిల్డ్ నౌ యాప్ ని క్రెడై హైదరాబాద్ అలాగే మొత్తం నిర్మాణ రంగాన్ని కూడా స్వాగతిస్తుంది. దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి బిల్డ్ నౌ అనే యాప్ ని ఈ రోజు మన ముందుకు తీసుకొచ్చిన MAUD ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ దానకిషోర్ గారికి, దాంతో పాటుగా దాని అనుభవాన్ని అంతా కూడా రంగరించి ఆ యాప్ డెవలప్ కావడంలో దోహదపడ్డ DTCP డైరెక్టర్ శ్రీ దేవేందర్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. 2006 లో వచ్చిన 86 జీవో హైదరాబాద్ నిర్మాణ రంగానికి ఎలాగ దోహదపడ్డదో, దాంతో పాటు 2020లో వచ్చిన TS BPAS కూడా మన నిర్మాణ రంగానికి సింగిల్ విండో క్లియరెన్స్ కింద చాలా వరకు హెల్ప్ఫుల్ గా ఉండే. దాని కంటిన్యూషన్ గా వచ్చిన ఈ బిల్డ్ నౌ అనేది కూడా స్క్రూటినీ చేసే ప్రాసెస్ లోపల చాలా వరకు హెల్ప్ఫుల్ గా ఉండబోతుంది అనమాట. 25 లక్షల స్క్వేర్ ఫీట్ల పైచిలుకు ఉండే ప్రాజెక్టు కూడా ఒక 2.5 నిమిషాల లోపల స్క్రూటినీ చేయడం జరిగింది అనమాట. ప్రస్తుతానికి GHMC పరిధి లోపలే ఇది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ముందుగా HMDA తర్వాత DTCP పరిధి లోపల కూడా దీన్ని ఎక్స్టెండ్ చేసే విధంగా ప్రణాళికలు ఉన్నాయి. సో ఓవరాల్ గా చూసినప్పుడు బిల్డ్ నౌ అనేది ఒక కొత్త మార్పుకి నాంది అని చెప్పొచ్చు. బిల్డ్ నౌ అప్లికేషన్ రియాలిటీ రంగంలోని డెవలపర్లు, బిల్డర్లకు కలిగే ప్రయోజనాల గురించి, అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై నారెడ్కో తెలంగాణ సెక్రటరీ జనరల్ శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్.
2025-2026 తెలంగాణ బడ్జెట్ చూస్తే గవర్నమెంట్ ఎంత చిత్తశుద్ధితో ఉంది అనేది తెలుస్తుంది. వాళ్ళ అలొకేషన్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి అండ్ పవర్కి అలొకేషన్ చూస్తే డెఫినెట్గా ఈ రాష్ట్ర ఇంకొక లెవెల్కి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు వస్తే MAUD డిపార్ట్మెంట్కి 17,000 పైన కోట్లు అలాట్ చేయడం జరిగింది. దాంట్లో నుంచి 10,000 కోట్లు HMDA GHMC లిమిట్స్లో డెవలప్మెంట్ కోసం అలాట్ చేయడం జరిగింది. అలాగే స్కిల్ యూనివర్సిటీకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి, ఇవన్నిటినీ చూస్తే డెఫినెట్గా హైదరాబాద్ రియల్ ఎస్టేటే కాదు, హైదరాబాద్ కంప్లీట్ తెలంగాణ కూడా నెక్స్ట్ రాబోయే 4-5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టుగా గ్లోబల్ సిటీస్కి కాంపిటీషన్ ఉంటుంది తప్ప ఇండియన్ సిటీస్కి ఎవరితో కాంపిటీషన్ లేకుండా ఉంటుంది. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి మూలంగా ఎంప్లాయ్మెంట్ చాలా జనరేట్ కాబోతుంది తెలంగాణలో, స్పెషల్లీ హైదరాబాద్ చుట్టుపక్కల. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా బిల్ట్ నౌ అని కొత్త సాఫ్ట్వేర్ని ఇంట్రడ్యూస్ చేశారు. 20వ తేదీ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇనాగ్రేట్ చేశారు. దీంట్లో మీకు నిమిషాల్లో ఎంత పెద్ద ఫైల్ అయినా, ఎన్ని లక్షల స్క్వేర్ ఫీట్ పర్మిషన్ అయినా కానీ మాక్సిమం వారు చెప్పేది 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు అంటున్నారు. కాకపోయినా కానీ 5 నిమిషాలు కాదు, 10 నిమిషాలు గంట లోపల మీకు కంప్లీట్ ఎంత పెద్ద ఫైల్ అయినా లోడ్ అయిపోతుంది. హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ ఎంత తగ్గించాలనే ఉద్దేశంతో మీరు డైరెక్ట్గా అప్లోడ్ చేస్తారు. డైరెక్ట్గా ఏ డిపార్ట్మెంట్లో ఉంది, ఎక్కడికి ఉంది అన్నీ కూడా ఆన్లైన్లోనే వెళ్తాయి. అంతా ఆన్లైన్లోనే వాళ్ళు చెక్ చేస్తారు. పర్మిషన్స్ కూడా చాలా ఫాస్ట్గా వస్తాయి. కాబట్టి నారెట్కో తరఫు నుంచి ముఖ్యమంత్రి గారికి బిల్ట్ నౌ అనే సాఫ్ట్వేర్ తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సుఖం, సంతోషం, సౌకర్యం ఈ 3 కలగలిసి ఉన్నదే అద్భుతమైన నివాసం. అన్ని సౌకర్యాలున్న చోట ఎమ్యూనిటీస్ కి లేవుటు లేదు అనిపించేలా కోర్ సిటీలో ప్రాపర్టీ అంటే అది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ గా ఒప్పుకొని తీరాల్సిందే. ఇంతకు మించి ఇంకెక్కడా చూడలేము అనిపించేంత అల్టిమేట్ గా డ్రీమ్ హోమ్ ఉండాలని కోరుకునే వారి ఆకాంక్షలను నిజం చేసేలా భాగ్యనగరంలో ఓ కొత్త సంచలనాన్ని క్రియేట్ చేస్తోంది ప్రముఖ రియాలిటీ సంస్థ సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్. హార్ట్ ఆఫ్ ద సిటీ అయిన హైటెక్ సిటీలో సైబర్ సిటీ ప్లాన్ చేసిన లేటెస్ట్ సెన్సేషనల్ విల్లా ప్రాజెక్ట్ విల్లా వర్డే. గ్రీన్ హిల్స్ రోడ్ లో 13 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో 89 హై ఎండ్ విల్లాస్ ఉంటాయి. విల్లా కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా హైటెక్ సిటీలోనే మీ డ్రీమ్ విల్లా సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తుంది సైబర్ సిటీ బిల్డర్స్. Hello sir, how are you? I'm doing very well. Yes, new project గురించి చెప్తారా? విల్లా వర్డే అని చెప్పేసి న్యూ ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నారు. So we have a new project. మనకి 13.4 acres లో we are having 89 villas in this project and it's quite a luxurious project and considering general villa development la kaakunda idi koncham different ga plan chestunnamo and we also have close to an acre of lung space and open space inclusive of the clubhouse in the project and we've also given a lot of special amenities in the project and we've designed it in a complete green theme. Villa Verde basically means, villa means a house and Verde means green in Italian. So the entire concept revolves around greenery, facade greenery and basically plants which are fusing with architecture. So that is the concept in which we've developed this project and very soon we're going to be launching the project. Okay sir, ఇప్పటి వరకు సైబర్ సిటీ అనేది మనకి రెసిడెన్షియల్లోనే చేశారు. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం ప్రీమియం కూడా టేకప్ చేస్తున్నారు. సో నాకు ఆ డీటెయిల్స్ కూడా చెప్తారా? So Cyber City mundu nunchi kuda we're always into the mid segment residential premium housing. We've always been anywhere between 1500 to 2000 square feet kind of a project. Either if we take Kokapet, which is Westbrook, we have a project there, and Oriana also similar kind of a product. Of late, Cyber City as a group we are entering into new commercial buildings in a large scale and we're also getting into premium luxury housing that is going to start from 2500 square feet all the way to 4500 square feet. Basically the sites that we have right now, most of them are in the CBD and in most premium locations which demands for the sizes that we're looking for and our entry into the premium luxury sector. సో యంగ్ జనరేషన్గా మీరు సైబర్ సిటీ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు సార్. సో మీరు ఏ ఇయర్లో ఎంటర్ అయ్యారు అండ్ అలాగే మీ ఎక్స్పీరియన్సెస్ కూడా మాతో షేర్ చేసుకుంటారా? I have actually come back from America. I was studying in America business economics. I've come back in 2012 after
a couple of years in our other companies. I started working in CyberCity in 2014, so it almost marks close to about 10 years in this particular industry. It was a great uphill experience for me. As soon as I came back from college, about 6 to 7 years I was on ground looking at the execution, learning everything from the ground up. Once that got done, I'm now involved into coordination of design and supply chain as well of the entire company and the group. Okay, sir. డ్రీమ్ హౌస్ సొంతం చేసుకుందామని అనుకునే వారి అల్టిమేట్ చాయిస్ ఒకటి, ది బెస్ట్. హైదరాబాద్ రియాలిటీ రంగంలో లగ్జరీ హౌసింగ్ సెక్టర్ లో ది బెస్ట్ ఏదనే మాటకు ఫస్ట్ గుర్తొచ్చే ఆన్సర్ ఒకటే, అదే వాసవి గ్రూప్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మోడర్న్ మార్వలస్ గా నిలిచే ప్రాజెక్టులను నిర్మించడంలో వాసవికి తిరిగే లేదు. ప్రెసెంట్ డెవలప్మెంట్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు శరవేగంతో కంప్లీట్ చేస్తూ ట్రెండ్ కు తగ్గట్టు కొత్త ప్రాజెక్టులను ప్లాన్ చేస్తోంది. హైదరాబాద్ సిటీలో బెస్ట్ ఏరియాలో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కోసం అన్వేషించే వారికి అల్టిమేట్ డెస్టినేషన్ గా నిలుస్తోంది వాసవి గ్రూప్. ముఖ్యంగా లగ్జరీ సెగ్మెంట్ లో బెంచ్ మార్క్ గా నిలిచేవి వాసవి ప్రాజెక్ట్స్. ప్రతి ఏటా కొన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తోంది. అదే టైంలో సరికొత్త ప్రాజెక్ట్స్ కూడా లాంచ్ చేస్తోంది. హైదరాబాద్ కు నలుదిక్కులా నలుగురు మెచ్చేలా అందరికి నచ్చే ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ రియాలిటీ రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సంస్థ వాసవి గ్రూప్. సో ఈ రోజు సుజన్ మీడియాతో ఉన్నారు వాసవి గ్రూప్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ అభిషేక్ గారు. హాయ్ అభిషేక్ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, సూపర్ ఫైన్. హైదరాబాద్ నలుమూలల వాసవి పేరు మారుమ్రోగిపోతుంది. హౌ డు యూ హ్యాండిల్ సో మచ్ ఆఫ్ ప్రాజెక్ట్స్? సో ముందుగా ఇరు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారాలు. అండ్ వాసవి గ్రూప్ 1994లో ఎస్టాబ్లిష్ అయ్యి లాస్ట్ ఒక 3 decades నుంచి హైదరాబాద్ సిటీలో నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేపడుతుంది. అండ్ మా చైర్మన్ విజయ్ కుమార్ గారి లీడర్షిప్లో మా గ్రూప్ అనేది డే టు డే చేంజ్ మేనేజ్మెంట్ అడాప్ట్ చేసుకొని మారుతున్న కాలాన్ని కొద్దీ మార్పు అనేది ఆర్గనైజేషన్లో తీసుకొచ్చుకుంటూ విస్తరించుకుంటూ నగరం నలుమూలల నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్లో ఈరోజు ఓపెన్ ప్లాట్స్, రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్ట్స్ మేము చేపడుతున్నాం సిటీలో. వాసవి సంస్థ మణిహారం లాంటి ప్రాజెక్టులలో మరో జ్యువెల్ చేరిపోయింది. సిటీ నడి ఒడ్డున 21.48 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో మ్యాగ్నిఫిషెంట్ లేక్ వ్యూతో వాసవి సరోవర్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. ఈ అల్ట్రా స్పేషియస్ మార్వెలస్ ప్రాజెక్ట్ ను 100కు పైగా ఎమ్యూనిటీస్ తో అద్భుతం అనిపించేలా తీర్చిదిద్దుతున్నారు. కైతలాపూర్ ఐడియల్ లేక్ రోడ్ లో అన్ని అనుమతులతో ది బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా సరోవర్ ని డెవలప్ చేస్తున్నారు. వాసవి సరోవర్ అన్న ప్రాజెక్టు ట్యాగ్లైన్ ప్రత్యేకత ఏంటంటే అల్ట్రా స్పేషియస్ లేక్ వ్యూ కమ్యూనిటీ. అంటే దీంట్లో యాక్చువల్ సైట్ ఏరియా వచ్చి 21 acres అండి. కానీ ఇది లేకుకు పక్కనే ఉండడం వల్ల ఒక 6 acres బఫర్ ల్యాండ్ వదిలిపెట్టడం జరిగింది మేము. అంటే మేము కన్స్ట్రక్షన్ ఓన్లీ 14 acresలోనే చేపట్టాము. సో దిస్ బఫర్ ఏరియాస్ కెన్ బి కన్వర్టెడ్ టు గ్రీన్ జోన్స్ వేర్ రెసిడెంట్స్ కెన్ యాక్చువల్లీ మేక్ యూజ్ ఆఫ్ ఇట్, లైక్ టాట్ లాట్ కానివ్వండి, లేదంటే గార్డెన్ స్పేస్, ఓపెన్ జిమ్, లేదంటే క్రష్, ప్లే ఏరియా వీ కెన్ డిజిగ్నేట్ ఇట్. సో ఇట్ ఈస్ అల్ట్రా స్పేషియస్. అంటే జనరలీ మీరు ఓపెన్ ఏరియా తీసుకుంటే కనుక 10% ఆఫ్ ద ఏరియా ఉంటుందండి ఇక్కడ కూడా మున్సిపల్ రూల్స్ ప్రకారంగా. సో దీంట్లో 21 acres ఉంటే ల్యాండ్ పార్సల్, 14 acres కన్స్ట్రక్షన్, 6 acres ఈజ్ కంప్లీట్లీ బఫర్ జోన్. సో ఇట్ ఈస్ లైక్ అల్ట్రా స్పేషియస్. వాసవి గ్రూప్ తమ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేర్చేలా సరికొత్త ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టింది. సికింద్రాబాద్ సమీపంలో అప్సిగూడ వద్ద వాసవి గ్రూప్ కమర్షియల్ ప్రాజెక్ట్ అయిన వాసవి 1 యొక్క భూమి పూజ రీసెంట్ గా నిర్వహించింది. డ్రీమ్ హై, థింక్ హై, అచీవ్ హై, లివ్ హై. ఇది నేటి ఫాస్ట్ జనరేషన్ చాయిస్. లైఫ్ స్టైల్ లావిష్ గా, లివింగ్ స్పేస్ గ్రాండ్ గా, ఆకాశాన్ని తాకే అంచనాలను అందుకోవాలంటే అంతకు మించిన ప్లానింగ్ ఉండాలి. లైఫ్ లో జాయ్ ని మరో మెట్టు ఎక్కించేలా, ఓ కొత్త కమ్యూనిటీలో ఆనందానికి స్వాగతం పలికేలా జీవితం సాగించాలని కోరుకునే వారి కలల్ని నిజం చేస్తున్నటువంటి ప్రెస్టీజియస్ రియాలిటీ ఆర్గనైజేషన్ SMR హోల్డింగ్స్. బెస్ట్ ప్రాజెక్ట్ లో బెస్ట్ ప్రైజింగ్ లో ప్రాపర్టీస్ వెతుకుతున్న వారికి పర్ఫెక్ట్ డెస్టినేషన్ గా నిలిచేలా SMR హోల్డింగ్స్ డెవలప్ చేసిన భారీ ప్రాజెక్ట్ SMR నైబర్వుడ్. రాజేంద్ర నగర్ సమీపంలోని బండ్లగూడ జాగీర్లో 4 విశిష్ట ప్రాజెక్టుల కలయిక నైబర్వుడ్.
అందమైన నివాసమే కాదు, మానసిక ప్రశాంతతనిచ్చే ఆధ్యాత్మికతకు నేబర్హుడ్ నిలయంగా ఉందని చెప్పాలి. ఈ ప్రాజెక్ట్ ఆవరణలో సిద్ధి బుద్ధి సమేత వినాయక ఆలయం కొలువుదీరింది. స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం రీసెంట్ గా జరిగింది. ఎంతో శాస్త్రోక్తంగా జరిగినటువంటి ఈ కార్యక్రమం భక్తులను, నేబర్హుడ్ కస్టమర్లను ఆధ్యాత్మికతలో ఊలలాడించింది. महागणपति देवता संपूर्ण अनुग्रह प्रसाद सिद्ध्यर्थम गौरी नारायणी. హలో రియల్ సిటీ ప్రేక్షకులకు, లాస్ట్ ఎపిసోడ్లో మా ఈ బండ్లగూడ ప్రాజెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని అడ్వాంటేజ్ ఏంటి, లొకేషన్ ఎట్లా ఉంటుంది, కిషన్పూర్ కానీ బండ్లగూడ కానివ్వండి, మనకి అప్పర్ జంక్షన్ ఏరియా సరౌండింగ్స్లో ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, మరి మా ప్రాజెక్ట్ విశేషాలు కానీ దీని బెనిఫిట్స్ ఏంటి, పర్చేస్ గురించి మనం మాట్లాడాము. మరి ఈ రోజు ఇక్కడ మేము వినాయకుని టెంపుల్ మేము ప్రతిష్టాపన చేసేసి ఇనాగరేట్ చేశాము. ఇక్కడ ఉన్న ఈ 4 గేటెడ్ కమ్యూనిటీస్ తీసుకొని మేము ఇక్కడ SMR వినయ్ నైబర్హుడ్ అని చెప్పేసి దీన్ని ఎస్టాబ్లిష్ చేశాము. దీంట్లో ఏంటంటే ఒక కామన్ అప్రోచ్ రోడ్ యాక్సెస్ ఉంటుంది మొత్తం అన్నిటికీ కలిపేసి. ఈ ప్లేస్ లోనే మేము ఇక్కడ ఈ టెంపుల్ నిర్మించడం జరిగింది. ఈ 4 కమ్యూనిటీస్ లో ఉన్న పబ్లిక్ అందరికీ కూడా ఇది ఒక ఫెసిలిటీ ఇక్కడ. మరి మా కమ్యూనిటీస్ లో మేజర్ గా తెలుగు వాళ్ళు ఉంటారు. తెలుగు వాళ్ళు కానీ హిందూస్ కానీ వీళ్ళతో ఉంటారో దాంట్లో మనకి సీనియర్ సిటిజన్స్ వారికి కూడా ఏంటంటే బయటకు ఎక్కడికో మళ్ళీ టెంపుల్కి వెళ్లకుండా మేము వి మేట్ అయితే ఆల్మోస్ట్ ఒక కస్టమ్ లాగా, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 20 years నుండి మేము ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో టెంపుల్ను మేము నిర్మించడం జరుగుతుంది. మరి అది కూడా ఒక సిస్టమేటిక్ ప్లేసు, ఓ వాస్తు ప్రకారం మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారము దాన్ని నిర్మించడం జరుగుతుంది. మరి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, దానికి సంబంధించిన పూజారులు కానీ అర్చకులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా సెట్ చేసేసి ఫ్యామిలీస్కు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఈ టెంపుల్ సర్వీసెస్ వాళ్ళకి సమకూర్చడం జరుగుతుంది. ఇదంతా కూడా దేవుడి దేవాలయ చేస్తున్నాం మనము ఒక నిమిత్త మాత్రమే. 100% ఫ్యామిలీస్ దే ఆర్ వెరీ హ్యాపీ. ఇది ఒక నాట్ ఓన్లీ ఒక టెంపుల్ లాగా కాకుండా ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానివ్వండి, లేడీస్ కానీ జెంట్స్ కానివ్వండి, కొంచెము ఏజ్ వాళ్ళకు ఒక ప్లేస్ ఇక్కడ ఒక మీటింగ్ పాయింట్లో కూడా మనకి ఇది ఒక ప్లేస్ పనికొస్తుంది. మరి ఈ ప్రస్థానం ఏదైతే స్టార్ట్ అయిందో ఇది మేము 2004-2005లో మియాపూర్లో SMR వినయ్ సిటీ అనే ప్రాజెక్టులో అనుకోకుండా ఒక ఇన్సిడెంటల్ స్పేస్ ఉండడంతో మనం ఇక్కడ టెంపుల్ నిర్మిస్తే బాగుంటుంది అని చెప్పి ఐడియా వచ్చేసి అక్కడ కూడా వినాయకుడిని స్టార్ట్ చేసాం ఫస్ట్. బట్ దట్ వాజ్ ఏ రోరింగ్ సక్సెస్. దాని తర్వాత మేము మా బేసిక్ ప్లానింగ్లోనే మేము టెంపుల్ స్పేసెస్ కూడా మేము మా ఓపెన్ స్పేస్లో ప్లాన్ చేసేసి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్లాన్ చేసుకుంటూ వచ్చాము. బట్ ఈ టెంపుల్కి వచ్చేప్పటికి ఏంటంటే ఇది డిఫరెంట్ క్లాస్. ఇక్కడ ఏంటంటే 4 ప్రెమిసెస్, 4 గేటెడ్ కమ్యూనిటీస్ సపరేటు. ఈ 4 గేటెడ్ కమ్యూనిటీస్కి ఉన్న కామన్ స్పేస్లో ఈ టెంపుల్ నిర్మించడం జరిగింది. మరి ఫ్యూచర్లో ఈ టెంపుల్ మెయింటెనెన్స్ కానీ దీనికి సంబంధించిన మొత్తం యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ 4 కమ్యూనిటీస్ జాయింట్గా ఆర్గనైజ్ చేసేసుకొని దీన్ని రన్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. ఐ హోప్ ఈ టెంపుల్ ఏతుందో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ సక్సెస్ఫుల్ అండ్ డెఫినెట్లీ మా అయితే ఇక్కడ మేము ఎస్టాబ్లిష్ చేసిన మా వినాయకుడు దేవుడు ఉన్నాడో వీళ్ళందరినీ చాలా చల్లగా వస్తారు, బాగొస్తారు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రియాలిటీ రంగంలో లక్ అంటే మోస్ట్ హ్యాపెనింగ్ లొకేషన్ లో బెస్ట్ ప్రైసింగ్ లో ప్రాపర్టీ లభించడం, తక్కువ టైంలో చక్కని అప్రిసియేషన్ లభించడం, మంచి ప్రాపర్టీతో పాటు లైఫ్ లాంగ్ హ్యాపీనెస్ లభించడం, ప్రతి ఒక్క కస్టమర్ కు లక్కీ ఛాన్స్ అనిపించే విధంగా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో న్యూ ఏజ్ ఐడియాలజీతో ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తున్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్ సిటీకి దీటుగా జిల్లాలోనూ కొత్త ట్రెండ్ సృష్టించేలా ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తున్నటువంటి ఏకైక సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. రేపటి రోజున ప్రైమ్ లొకేషన్ గా ఎదిగే ఏరియాలను ఈ రోజు గుర్తించడం అంటే విజనరీ. ఇలాంటి విజనరీయే గిరిధారిని ప్రత్యేకంగా నిలబెట్టింది. సిటీలో ప్రస్తుతం రాజేందర్ నగర్ ఇంపార్టెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఏరియాలో గిరిధారి సంస్థ అతి పెద్ద XXX విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ డెవలప్ చేసింది. ORR ఎగ్జిట్ నెంబర్ 17 and 18 కు సమీపంలో ఉన్న బిగ్గెస్ట్ విల్లా ప్రాజెక్ట్ ఇదే. ఇక్కడున్న 121 హై ఎండ్ లగ్జరీ విల్లాస్ లో అద్భుతమైన గ్రాండ్ లైఫ్ స్టైల్ ను ఎంజాయ్ చేయడానికి ఎంత మాత్రం వెయిట్ చేయాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే ప్రాస్పరా కౌంటీ రెడీ టు హ్యాండ్ ఓవర్ స్టేజ్ లో ఉంది. హాయ్ సార్. హలో సార్, ప్రెసెంట్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ లో జరుగుతున్న ప్రాజెక్ట్స్ గురించి ఒకసారి చెప్తారా? మా కిస్మత్పూర్లో ప్రాస్పరా కౌంటీ అని ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ 90% వరకు కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, 10% మాత్రమే ఉంది. ఇట్స్ బ్యూటిఫుల్. హైదరాబాద్లోనే ది బెస్ట్ నంబర్ 1 విల్లా ప్రాజెక్ట్ కాబోతా ఉన్నది. పక్కకు 6000 acres ఓపెన్ ప్లేస్ ఇస్ అ గ్రీనరీ. హైదరాబాద్లోనే టాప్ ఏరియా ఇన్ కిస్మత్పూర్. సార్, ఎమ్యూనిటీస్ ప్రకారంగా చూసుకున్నా కూడా
మీ ఎమ్యూనిటీస్ అన్ని టాప్ క్లాస్లో ఉంటాయి. సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎస్పెషల్లీ అమ్యూనిటీస్ చూసుకుంటే వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ రావాలని చెప్పే ఉద్దేశం మీద ఇప్పుడున్న అంటే కాలం మారుతూ ఉంటాయి, పీపుల్ టేస్ట్ కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి పరిశీలన ఎప్పుడు అధ్యయనం చేస్తూ ఉంటాం. కొత్తగా ఏ కంట్రీలో ఏ ఇమ్యూనిటీస్ ఇస్తున్నారు, ఏ గేటెడ్ కమ్యూనిటీ ఎట్లా బాగుంటున్నది, ఏ రోడ్స్ ఏ రకంగా వేసుకుంటున్నారు, అవన్నీ మేము అధ్యయనం చేసి ప్రతి ఒక్కటి కూడా ఆ గేటెడ్ కమ్యూనిటీలో వచ్చేటట్టు కంఫర్టబుల్ వాళ్ళు ఉండేటట్టు వాళ్ళు ఆ లైఫ్ లీడ్ చేయాలి, ఆ లైఫ్ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశం మీదనే మేము 100% ఫోకస్ పెడతాం. కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు, మేము కూడా ఆ రకంగా మేము తయారు చేసేసి కస్టమర్లకు అందిస్తూ ఉంటాం. సార్ లొకేషన్ పరంగా చూసుకున్నా కూడా మీ ఆప్ట్ చేసుకునే ప్లేసెస్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే అక్కడ ఆ ప్లేసెస్లో ఫస్ట్ గిరిధరి ఉంటుంది, ఫాలోడ్ బై మిగతా కమ్యూనిటీస్ వస్తాయి. ఎగ్జాక్ట్లీ. మా గిరిదారి ఇప్పుడు మహబూబ్ నగర్లో గ్రీన్ కౌంటీ అనే ఒక ప్రాజెక్ట్ చేపట్టినాం. బ్రహ్మాండమైన క్లబ్ హౌస్ అండ్ స్విమ్మింగ్ పూల్. అంటే ఆ ఏరియా మహబూబ్ నగర్లోనే టాప్ ప్రాజెక్టుగా నిలబడ్డది ఈరోజు. అంటే కస్టమర్లకు ఏ రకంగా అయితే సర్వీస్ చేయాలనేది కంపెనీ ఎప్పుడు కూడా ఏంటంటే ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ సెక్యూర్ అండ్ సేఫ్టీ. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ 100% ఇంక్రీజ్, డబుల్ కావాలి, ట్రిపుల్ కావాలి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనేది. అంటే దాన్ని ప్రిడిక్ట్ కూడా చేయాలి. మన పని ఏంటంటే ఏ ఏరియా బాగుంటుంది ఫ్యూచర్లో, ఎక్కడైతే ఫాస్ట్గా పెరుగుతాయనేది మా కస్టమర్లకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, నా ఫ్రెండ్స్ కానివ్వండి, నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ మీద చేసుకోవాలి. ఫ్యూచర్లో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేతమన్న ల్యాండ్ దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎందుకంటే మనకు ల్యాండ్ పెరగదు కాబట్టి జనాభా పెరుగుతూ ఉంటుంది, ల్యాండ్ అనేది ప్రీమియం అవుతుంది. విల్లాస్ అయినా, అపార్ట్మెంట్స్ అయినా, ఫ్లాట్స్ అయినా ఎక్కడున్నా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనేది నేను ఫస్ట్ ప్రతి టైంలో నేను వాళ్ళకు అడ్వైజ్ చేస్తూ ఉంటా. డెఫినెట్గా ప్రతి ఒక్కరు ల్యాండ్ కొనుక్కోవాలనే నా రిక్వెస్ట్. ఎన్నో కలలు, ఎన్నో అంచనాలు, ఇంకెన్నో కలల కలయికే సొంతిల్లు. ఎలాంటి రాజీ లేకుండా, కంఫర్ట్ కు లోటు రాకుండా, సరైన లొకేషన్ లో బెస్ట్ క్వాలిటీతో ప్రాపర్టీలను డెవలప్ చేయడానికి చక్కని విజన్, వాల్యూస్ చాలా అవసరం. ప్రతి ప్రాజెక్ట్ ను అద్వితీయంగా, అత్యంత గ్రాండ్ గా డెవలప్ చేస్తూ ఎందరో కస్టమర్ల ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. చూసేందుకు అందంగా, ఉండేందుకు విలాసంగా, కస్టమర్లను కట్టిపడేసేంత అద్భుతంగా ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడం నిఖిలాకి మాత్రమే సాధ్యం. మోకిలాలో నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాకుల్లో 15 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. త్వరలో ఈ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేయడానికి సిద్ధమవుతోంది. షార్ట్ టైం పీరియడ్లోనే హైదరాబాద్ బిల్డర్స్లో వన్ ఆఫ్ ద టాప్ బిల్డర్స్గా అయ్యారు నిఖిల కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్. మోకిలా అంటే నిఖిల, నిఖిల అంటే మోకిలా అనే విధంగా మోకిలాలో పలు గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ విజయవంతంగా పూర్తి చేశారు. సో రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ కూడా హ్యాండ్ ఓవర్ స్టేజ్లో ఉంది. ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మనం నిఖిల కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ MD V. శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, హౌ ఆర్ యు? సో రాయల్ పెవిలియన్ మీకు హ్యాండ్ ఓవర్ స్టేజ్కి వచ్చేసింది సార్, దాని విశేషాలు చెప్తారా? రాయల్ పెవిలియన్ శరవేగంగా అన్ని రకాల హంగులతో కంప్లీట్ చేసుకుని బ్లాక్ ఏని ఈ మార్చి 30వ తారీఖున ఉగాది సందర్భంగా హ్యాండ్ ఓవర్ చేయడానికి సిద్ధం చేశాము. అలాగే బ్లాక్ B ని కూడా మే మంత్ లో హ్యాండ్ ఓవర్ చేయడానికి సిద్ధం చేస్తున్నాము. మన స్పెషాలిటీ అంటే బ్లాక్ కన్నా ముందే క్లబ్ హౌస్ కంప్లీట్ చేస్తాం. క్లబ్ హౌస్ కి అన్ని రకాల హంగులు దిద్ది రెడీ పెట్టడం జరిగింది. అలాగే అదర్ ఎమ్యూనిటీస్, ప్లాంటేషన్ కానివ్వండి, అదర్ ఎమ్యూనిటీస్ కానివ్వండి, అన్ని కూడా కంప్లీట్ చేసి రాయల్ పెవిలియన్ ని కస్టమర్లకి అన్ని హంగులతో హ్యాండ్ ఓవర్ చేయడానికి సిద్ధం చేశాము. సార్ లొకేషన్ అండ్ కనెక్టివిటీ వైజ్ చూసుకుంటే ఇప్పుడు నియోపోలిస్ చాలా షార్ట్ డిస్టెన్స్ 10 minutes డ్రైవ్ లోనే రీచ్ అవ్వచ్చు. అలా చూసుకుంటే ఇంకా ఏం హైలైట్స్ ఉన్నాయి? మోకిలా ఇప్పుడు అన్నిటికీ కూడా అతి చేరువలో ఉందమ్మా. మనకి నియోపోలిస్ 10 minutes డ్రైవ్. నియోపోలిస్ లో ఎన్నో ఇంటర్నేషనల్ అలాగే నేషనల్ లెవెల్ సంస్థలు వచ్చి ఆల్రెడీ ఆఫీసులు, తర్వాత బిల్డింగ్స్ కట్టడం జరుగుతుంది. 25లో ఫస్ట్ టవర్ లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, కమర్షియల్ టవర్. ఒకసారి నియోపోలిస్ లో కనుక ఆఫీస్ స్పేస్ లాంచ్ స్టార్ట్ అయితే మోకిలాకి మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. నియోపోలిస్ తో పాటు మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా 15 minutes దూరంలోనే ఉంది. అలాగే కొత్తగా మన గవర్నమెంట్ తలపెట్టినటువంటి ఆక్షన్ ఏదైతే అనౌన్స్ చేశారో 400 ఎకరాలు కంచి గచ్చిబౌలి, అది కూడా మోకిలాకి ఒక 15-20 minutes దూరంలోనే ఉంటుంది. సో వీటన్నిటిని మనం పరిగణలోకి తీసుకుంటే మోకిలాకి మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఎవరు ఇన్వెస్ట్ చేసుకున్నప్పటికీ కూడా ROI మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పొందే అవకాశాలు ఉంటాయి. కళ్ళు మూసుకుని ఇన్వెస్ట్ చేసుకునే ప్లేస్ మోకిలా. మీరు విమెన్స్ డే రోజు HCSC అండ్
పోలీసు వాళ్ళు నిర్వహించిన రన్ ఫర్ యాక్షన్ దాంట్లో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అండ్ దాని గురించి కూడా షేర్ చేసుకోండి సార్. చాలా సంతోషకరమైన విషయం ఇదైతే. ఆ రోజు నిఖిల కన్స్ట్రక్షన్ దాంట్లో ముఖ్య పాత్ర పోషిస్తూ మేము కూడా చీకటితో లేసి సంస్థ సభ్యులందరూ కూడా వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేసి అన్ని రకాల సపోర్ట్ ని అందించి, అలాగే కమిషనర్ గారి దగ్గర నుంచి కూడా మన మినిస్టర్ గారి దగ్గర నుంచి కూడా మేమంటూ కూడా జ్ఞాపకం కూడా తీసుకోవడం జరిగింది. చాలా చక్కటి కార్యక్రమం అది ఉమెన్స్ డే రోజున. అలాగే తదుపరి జరిగినటువంటి హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ లో కూడా పార్టిసిపేట్ చేసి మేము కూడా దాంట్లో మెంబర్షిప్ తీసుకున్నాం. సిటీ అభివృద్ధితో పాటు సెక్యూరిటీకి కూడా సంస్థగా, ఎంప్లాయీస్ గా, అలాగే మా ఇండివిజువల్ గా మేమందరం కూడా తోడ్పాటు అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. తెలంగాణ గవర్నమెంట్ బిల్డ్ నవ్ అని ఒక వెబ్సైట్ కూడా లాంచ్ చేయడం జరిగింది సార్. సో ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది, ఎంతవరకు బిల్డర్స్ కి హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నారు? డెఫినెట్ గా అమ్మా, ప్రజెంట్ గవర్నమెంట్ ఈ బిల్డ్ నవ్ అనే యాప్ ని డెవలప్ చేసి బిల్డర్స్ కి మరింత తొందరగా పర్మిషన్స్ గానీ ఎన్ఓసీలు గానీ ఇవ్వాలనే సదుద్దేశంతో దాన్ని చేయటం జరుగుతుంది. ఇది కూడా మంచి ఫలితాలను ఇచ్చి బిల్డర్లందరూ కూడా మంచిగా ఉపయోగపడేటట్టు ఉంటుందని ఆశిద్దాం. విరిసే పువ్వు అందం, పెరిగే మొక్క అందం, నీడనిచ్చే చెట్టు అందం, పచ్చటి పరిసరాలు ఉంటే అందం, అంతులేని ఆనందం. రోజంతా బిజీగా నడిచే లైఫ్ లో అలా పార్క్ వరకు వెళ్ళొస్తే చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది. అదే ఇంటి పరిసరాలే పార్క్ లా ఉంటే, మనం ఉండే చోట ఉద్యానవనంలా ఉంటే అంతకు మించి ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. ఈ యూనిక్ కాన్సెప్ట్ తో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నటువంటి అన్విత గ్రూప్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా పార్క్ సైడ్ విల్లా ప్రాజెక్ట్ ను ప్లాన్ చేసింది. నగరంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతమైన మేడ్చల్ ఏరియాలో అన్విత గ్రూప్ అన్విత పార్క్ సైడ్ ప్లాన్ చేసింది. ఈ ప్రాజెక్ట్ లోని ప్రతి విల్లాకు బ్యాక్ యార్డ్ లో పార్క్ ఉండే విధంగా డిజైన్ చేసింది. పిల్లలను గ్యాడ్జెట్స్ నుంచి గార్డెన్ వైపు నడిపించేలాగా యూనిక్ థీమ్ తో డెవలప్ చేస్తున్నారు. దేశంలో ఇంతవరకు ఇలాంటి థీమ్ తో ప్రాజెక్ట్స్ డిజైన్ చేసిన ఏకైక సంస్థ అన్విత గ్రూప్. ఈ ప్రాజెక్ట్ భూమి పూజ రీసెంట్ గానే జరిగింది. ఈ ఈవెంట్ కు రియాలిటీ రంగ ప్రముఖులు, అన్విత గ్రూప్ అభిమానులు భారీగా హాజరయ్యారు. యాభై ఎకరాల భారీ విస్తీర్ణంలో ఆధునిక జీవనానికి కావాల్సిన అన్ని సౌకర్యాలతో అత్యున్నత ప్రమాణాలతో అన్విత పార్క్ సైడ్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేయనున్నారు. విశాలంగా, అందంగా, ఆధునిక డిజైన్ తో విల్లాలను తీర్చిదిద్దేలాగా ప్లాన్ చేశారు. ప్రతి విల్లాకు ప్రత్యేకమైన ప్రైవేట్ గార్డెన్ ఉండడంతో రెసిడెంట్స్ అంతా కూడా ప్రకృతితో మమేకమై అవకాశం, ప్రశాంతమైన వాతావరణం అందుబాటులో ఉంటుంది. విల్లా లైఫ్ స్టైల్ ఇష్టపడే వారికి మునుపెన్నడు లేని రీతిలో ప్రైవేట్ గార్డెన్ అనే యూనిక్ కాన్సెప్ట్ తో న్యూ ఏజ్ విల్లాస్ డెవలప్ చేయనుంది అన్విత గ్రూప్. విల్లా అంటే లావిష్ లైఫ్ స్టైల్ కే కాదు, హెల్దీ ఎన్విరాన్మెంట్ సైతం ఉండాలన్న అన్విత గ్రూప్ సరికొత్త ఐడియాలతో అన్విత పార్క్ సైడ్ విల్లా లాంచ్ చేసింది. ప్రశాంతమైన, సురక్షితమైన జీవన శైలిని, ఆధునిక సౌకర్యాలతో కూడిన విలాసవంతమైన నివాస శైలిని పరిచయం చేస్తోంది. రియాలిటీ సెక్టార్ సంస్థ సమాచారంతో మీ ముందుకు లేటెస్ట్ గా వచ్చిన సృజన్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.